అమెరికాలో నా మీద కేసు పెట్టారు, ఇండియన్ లాయర్ హెల్ప్ తీసుకోవచ్చా? అమెరికాలో స్థిరపడి ఇండియాలో భూమి కొంటే సమస్య. నేను అమెరికాలో ఉండి నా ఇండియా ప్రాపర్టీ అమ్మచ్చా? నేను యుఎస్ కి షిఫ్ట్ అయ్యాను, ఇండియాలో నా ల్యాండ్ ఎవరో కబ్జా చేశారు, నేను ఇప్పుడు ఏమి చెయ్యాలి? I am in America. I want to speak to my daughter. It's been 2 years since I spoke to her. బాధాకరమైన ప్రశ్న అండి. అమెరికాలో ఉండి ఇండియాలో ప్రాపర్టీ కొనాలంటే ఏ జాగ్రత్తలు మేము తీసుకోవాలి అనేదండి ప్రశ్న. అమెరికాలో వాళ్ళు ఉన్నారు, వాళ్ళ తండ్రి గారు ఇండియాలో ఉన్నారు, వాళ్ళ ఆస్తి పిల్లలకు వచ్చే వాళ్ళ ఆస్తి కూడా వీళ్ళ నాన్న పెద్ద కొడుకు రాసినట్టున్నాడు. కానీ ఇప్పుడు అతను వాళ్ళ ఫాదర్ ని బాగా చూసుకోవడం లేదు. మ్యారేజ్ ఈస్ డన్ ఇన్ ఇండియా, గాట్ డైవర్స్ ఇన్ అమెరికా. ఈజ్ ఇట్ వ్యాలిడ్ ఇన్ ఇండియా? నేను ఇల్లీగల్గా అమెరికాకి వెళ్ళాను, నేను ఇప్పుడు ఏం చేయాలి అని. అంటే నేను భూమి కొన్నాను, భూమి కొన్న తర్వాత ఏ విధంగా దాన్ని రక్షించుకోవాలి? Hello everyone, a warm welcome to all Indians and Indian origins residing in America. I am S. Tulasiram, advocate and arbitrator, High Court. We are making this small effort for your legal awareness. Kudos to Bharatiyata channel. భారతీయత ఛానల్ ద్వారా చాలా ఎపిసోడ్స్ భారతీయ న్యాయశాస్త్రం మీద చేయడం జరిగిందండి. మాకు ఇండో అమెరికన్స్ నుంచి చాలా రిక్వెస్ట్లు వచ్చాయి. అందుకని ఈ ప్రత్యేకమైన ఎపిసోడ్ ఇండియన్స్, ఇండియన్ ఆరిజిన్స్, అమెరికాలో ఉండే వాళ్ళ కోసం చేయడం జరుగుతుంది. వాళ్ళకు ఉండే ప్రశ్నలు మా దగ్గరికి ఆల్రెడీ వచ్చాయి. ఆ ప్రశ్నలు 1 by 1 మనం ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఒక ప్రశ్న తీసుకుందామండి. వైల్ బయింగ్ ప్రాపర్టీ ఇన్ ఇండియా, బీయింగ్ ఇన్ అమెరికా, వాట్ ప్రికాషన్స్ షుడ్ వి టేక్? దీని అర్థం ఏంటంటే, అమెరికాలో ఉండి ఇండియాలో ప్రాపర్టీ కొనాలంటే, ఇమూవబుల్ ప్రాపర్టీ అండి, ల్యాండ్, భూమి కొనాలంటే ఏ జాగ్రత్తలు మేము తీసుకోవాలి అనేదండి ప్రశ్న. ఫస్ట్ మీరు అమెరికాలో ఉండి ఇండియాలో ల్యాండ్ కొనాలి అంటే మీరు చూసుకోవాల్సినవి 3 అండి. ఒకటి, మీకు అమ్మేవాడి దగ్గర ఏం రికార్డులు ఉన్నాయని చూడండి ఒకటి. రెండోది, ప్రభుత్వం దగ్గర రికార్డులు ఉంటాయండి, ఈ 2 మ్యాచ్ అవుతున్నాయా లేదా అని చూసుకోవాలి. మూడోది, ఆ భూమిలో ఎవరి ఆధీనంలో ఉంది, ఎవరి పొసెషన్లో ఉంది అని చూసుకోవాలండి. పొసెషన్కి చాలా మార్కులు ఉన్నాయండి. మోర్ దెన్ 80% ఆఫ్ ది మార్క్స్ గోస్ టు పొసెషన్. సో ప్రభుత్వ రికార్డులు చూసుకోవాలి, వ్యక్తిగత రికార్డులు చూసుకోవాలి, ఎవరి పొసెషన్లో ఎవరి ఆధీనంలో ల్యాండ్ ఉంది అనేది చూసుకోవాలండి. తర్వాత ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేసి మీకు ఎంత ల్యాండ్ అమ్ముతున్నారో అంత ల్యాండ్, అంత ఎక్స్టెంట్ అక్కడ ఉందా లేదా చూసుకోండి. చూసుకున్న తర్వాత మీరు టైటిల్ వెరిఫికేషన్ చేయించుకోవాలండి. టైటిల్ వెరిఫికేషన్ ఏదైనా ఒక మంచి లాయర్ దగ్గరికి వెళ్ళి, అంటే ల్యాండ్ గురించి తెలిసిన లాయర్ దగ్గరికి వెళ్ళి టైటిల్ వెరిఫికేషన్ చేయించుకోవాలి. ఆయన టైటిల్ వెరిఫికేషన్ చేస్తాడు. టైటిల్ వెరిఫికేషన్ గత 50 సంవత్సరాలు 1952 నుంచి చేస్తారండి. అది చేసుకున్నాక ఆయన దానికి మర్కంటైల్ టైటిల్ ఉందా లేదా అని చెప్తాడు. ఒకవేళ ఏదైనా క్యూరబుల్ డిఫెక్ట్స్ ఉంటే ఆయన క్యూర్ చేసే మార్గం చెప్తాడు. అవి క్యూర్ చేసుకోలేని డిఫెక్ట్స్ అయితే ఆయన చెప్పేస్తాడు. అప్పుడు మీరు దాంట్లో ఏదర్ టు గో ఫర్ బయింగ్ ఆర్ నాట్ గో ఫర్ బయింగ్ అని మీరు నిర్ణయించుకోవచ్చు. తప్పకుండా మీరు ల్యాండ్ వెరిఫికేషన్ చేయించుకోండి. ఎందుకంటే మనం చాలా వరకు ఆవులు కొంటాం కానీ తాడు కొనమండి. సో మీరు టైటిల్ వెరిఫికేషన్ చేయించకుండా ల్యాండ్ కొన్నారా అంటేనే మీకు సమస్యలు వచ్చే అవకాశం ఉంది భవిష్యత్తులో. కాబట్టి మీరు ఆవును కొనండి, తాడును కొనండి, తద్వారా మీరు భూ సమస్యలు లేకుండా ఉండొచ్చు. ఇంకొక ప్రశ్న తీసుకుందామండి. అమెరికాలో స్థిరపడి ఇండియాలో భూమి కొంటే సమస్య. దీని అర్థం ఏంటంటే, అమెరికాలో ఉంటున్నారు, అక్కడ సెటిల్ అయ్యారు, ఇండియాలో భూమి కొనుక్కుంటే సమస్య అని అడుగుతున్నారండి. సమస్యలు ఏమి లేవు. మీరు టైటిల్ వెరిఫికేషన్ చేయించుకోవాలి, ఒక ఏజెంట్ ద్వారా మీరు భూమి కొనుక్కోవాలి. తర్వాత ఆ పత్రాలు మీ చేతుల్లో మీరు పెట్టుకునే ప్రయత్నం చేయండి. తర్వాత ఇక్కడ ఆ భూమిని ఎవరో ఒక పర్యవేక్షణలో పెట్టేటట్టు చూడండి. ఇక్కడ చాలా పర్యవేక్షణ సంస్థలు ఉన్నాయి, వాటి ద్వారా తీసుకోవచ్చు. నాకు కూడా చాలా తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ప్రాపర్టీ మేనేజ్మెంట్ చేస్తారు. వాళ్ళు మీ ప్రాపర్టీని సూపర్వైజ్ చేసుకుంటూ మీకు ఏదైనా సమస్యలు కానీ అక్కడ ఏదైనా ఇబ్బందులు వస్తే మీకు తెలియజేస్తారు. ఇంకొక ప్రశ్న తీసుకుందామండి. డూ ఐ నీడ్ టు ప్రజెంట్ ఇన్ ఇండియా టు టేక్ డైవర్స్? అంటే వీళ్ళ ప్రకారం వీళ్ళు అమెరికాలో ఉన్నారు, డైవర్స్ తీసుకోవాలంటే నేను ఇండియాకి రావాలా అనేది ప్రశ్న అండి. మీరు డైవర్స్ తీసుకోవాలంటే ఇండియాకి రానవసరం లేదు. మీరు ఒక పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చి వాళ్ళ తరపున మీరు ఇక్కడ డైవర్స్ పిటిషన్ వేసుకోవచ్చు. వాళ్ళు అటెండ్ అవుతారు. మీరు అవసరమైనప్పుడు కంప్యూటర్ ద్వారా జూమ్ కాల్ కానీ స్కైప్ కానీ వాటి ద్వారా అటెండ్ అవ్వచ్చు. అటెండ్ అయ్యి మీరు చెప్పాల్సింది చెప్పచ్చు. తద్వారా మీరు డైవర్స్ డిగ్రీ పొందొచ్చు. ఇంకొక ప్రశ్న తీసుకుందామండి. నేను అమెరికాలో ఉండి నా ఇండియా ప్రాపర్టీ అమ్మచ్చా అనేది ప్రశ్న అండి. తప్పకుండా మీరు అమ్ముకోవచ్చండి.
ఎలా అమ్ముకోవచ్చు అంటే మీరు ఒక పవర్ ఆఫ్ అటార్నీ ఇవ్వాలి. యాక్చువల్‌గా పొద్దున్నే మేము ఒక పవర్ ఆఫ్ అటార్నీ చేశాము లండన్ వాళ్ళకి. పవర్ ఆఫ్ అటార్నీ చేసి ఇక్కడ ఇండియాలో ఎవరున్నారో వాళ్ళకి ఇస్తే వాళ్ళ ద్వారా మీ ఆస్తి అమ్మొచ్చు. ఆ పవర్ ఆఫ్ అటార్నీలో మీరు ఏం రాయాలనుకునేది చాలా ఇంపార్టెంట్ అండి. ఆ కంటెంట్స్ కరెక్ట్‌గా చూసి రాసుకోండి. అంటే ఆ కన్సిడరేషన్ అమ్మిన తర్వాత మీకివ్వాలి, ఏ అకౌంట్‌కి ఇవ్వాలి ఇవన్నీ రాసుకోవాలి. అవన్నీ పొందుపరుచుకుంటే మీరు మీ ప్రాపర్టీ అక్కడుండి ఇక్కడ అమ్ముకోవచ్చు. అమ్మిన తర్వాత ఆ డబ్బు మీ అకౌంట్‌కి వచ్చే విధంగా చేసుకోవచ్చు. మీరు మీ ప్రాపర్టీ అమెరికాలో ఉండి ఇండియాలో అమ్ముకోవచ్చు వితౌట్ ఎనీ ప్రాబ్లమ్స్. ఇంకొక ప్రశ్న తీసుకుందామండి. ఐ యామ్ ఇన్ అమెరికా. ఐ వాంట్ టు స్పీక్ టు మై డాటర్. ఇట్స్ బీన్ 2 years సిన్స్ ఐ స్పోక్ టు హర్. వాట్ ఈస్ ద రెమెడీ? కొద్దిగా బాధాకరమైన ప్రశ్న అండి. ఇక్కడ తల్లా, తండ్రి అనేది చెప్పలేదు. మనకు తల్లి అయినా, తండ్రి అయినా ఎవరికైనా ఇది బాధాకరమైన విషయమే. దీనికి మీకు రెమెడీ ఉందండి. ఈ ఒక సుప్రీం కోర్ట్ ఒక జడ్జిమెంట్‌లో యష్తా సాహు వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్‌లో విజిటేషన్ రైట్స్‌తో పాటు కాంటాక్ట్ రైట్స్ అనేది ఒకటి ఇచ్చిందండి. ఈ కాంటాక్ట్ రైట్స్ అంటే ఏందంటే మీరు వాట్సాప్‌లో గానీ, లేకపోతే ఎనీ అదర్ సోషల్ మీడియాలో గానీ 10-15 మినిట్స్ మీ పిల్లవాళ్ళు ఏదో కారణాల చేత ఇండియాలో ఉన్నా, లేకపోతే ఏదో కారణాల చేత మీ మీ దగ్గర నుంచి దూరంగా జరిగినా మీరు వాళ్ళతో మాట్లాడుకోవచ్చు. దీనికి మీరు విజిటేషన్ రైట్స్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మీకు అది వస్తుంది. వచ్చిన తర్వాత మీరు ఎవ్రీడే 10-15 మినిట్స్ మీరు మీ కూతురుతో మాట్లాడుకోవచ్చు. ఇది తప్పకుండా మీకు దొరికే ఉపశమనం అండి. మీరు ఒక లాయర్‌ని కలవండి. ఇంకొక ప్రశ్న తీసుకుందామండి. మ్యారేజ్ ఈజ్ డన్ ఇన్ ఇండియా, గాట్ డైవర్స్ ఇన్ అమెరికా, ఈజ్ ఇట్ వ్యాలిడ్ ఇన్ ఇండియా? ప్రశ్న ఇదండి. అంటే పెళ్లి ఇండియాలో చేసుకున్నారు, అమెరికాలో డైవర్స్ తీసుకున్నారు. ఆ డైవర్సు ఇండియాలో వ్యాలిడా కాదా అని అడుగుతున్నారండి. ఇక్కడ 2 ఉన్నాయండి. అంటే భార్యాభర్తలు ఇద్దరూ సమ్మతంతోనే అక్కడ డైవర్స్ అయిందా లేదా అని చూసుకోవాలండి. అక్కడ ఇద్దరు సమ్మతంతోనే డైవర్స్ అయిందనుకో దట్ ఈస్ వ్యాలిడ్. అట్లా కాకుండా అక్కడ కంటెస్ట్ చేసి భర్త భార్య కంటెస్ట్ చేసి తీసుకున్నారనుకోండి, ఎవరైనా వచ్చి ఇక్కడ కేసు వేస్తే ఆ డైవర్స్ ఒక కరాబరేటివ్ ఎవిడెన్స్ గానే తీసుకుంటారు. దానికి ఇక్కడ వ్యాలిడిటీ లేదండి. ఎందుకంటే మనకి అమెరికాకి ట్రీటీలో ఇది చేర్చబడలేదు, డైవర్స్ ట్రీటీలో. కాబట్టి అది ఇక్కడ చల్లదు. కానీ ఒక కరాబరేటివ్ ఎవిడెన్స్ గా, అంటే ఒక హెల్ప్ఫుల్ ఎవిడెన్స్ గా మాత్రమే పరిగణిస్తారు. ఇంకొక ప్రశ్న తీసుకుందామండి. ప్రాపర్టీ ప్రొటెక్షన్ ఆఫ్టర్ ప్రాపర్టీ బీన్ పర్చేస్డ్. అంటే నేను భూమి కొన్నాను, భూమి కొన్న తర్వాత ఏ విధంగా దానిని రక్షించుకోవాలి? అంటే కొన్న ఆయన అమెరికాలో ఉన్నాడు. ఇంతకు ముందు అనుకున్నట్టే మీరు భూమి కొన్నారు అంటేనే, భూమి అంటే 3 రకాలు. ఒకటి ఏంటంటే మీ దగ్గర ఏం రికార్డ్స్ ఉన్నాయి, రెండోది గవర్నమెంట్ దగ్గర ఏం రికార్డ్స్ ఉన్నాయి, ఈ రెండు మ్యాచ్ అవుతా ఉన్నాయా లేదా అనేది చూసుకోండి. మూడోది పొసెషన్ లో ఎవరున్నారు. కొనేసి మీరు పొజిషన్‌లో మీరే ఉండారు అని ప్రూవ్ చేసుకోవాలి. కానీ మీరు ఇప్పుడు ఎక్కడున్నారు? అమెరికాలో ఉన్నారు. దీనికి మీరేం చేయాలంటే ఫెన్సింగ్ వేసుకోవాలి ఒకటి, 2 బోర్డ్ పెట్టుకోవాలి 2, మూడోది అందులో ఏదైనా బోర్‌వెల్ గానీ ఏదైనా వేసుకొని ప్లస్ ఎలక్ట్రిసిటీ కనెక్షన్ తీసుకొని, ఆ ఎలక్ట్రిసిటీ కనెక్షన్ మీ పేరు మీద ఉండేటట్టు చూసుకొని మంత్లీ మీరు కడుతూ అది నా ఆధీనంలో ఉంది అని మీరు నిరూపించుకునే ప్రయత్నం అన్నీ చేయాలండి. తర్వాత దాన్ని ఎవరైనా సరే మీ బంధువుల దగ్గర గానీ, లేకపోతే ప్రాపర్టీ మేనేజ్మెంట్ వాళ్ళు ఉన్నారు, లేకపోతే నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ చేత దాన్ని మీరు పర్యవేక్షించుకుంటూ ఉండాలి. మీకు దాని మీద ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు మీకు వాళ్ళు తెలియజేస్తారు. మీరు వెంటనే రియాక్ట్ అయితే మీకు ఏ భూ సమస్యలు రావండి. మీ భూమి గట్టిగా మీ చేతుల్లోనే ఉంటుంది. ఇంకొక ప్రశ్న తీసుకుందామండి. నా ఇండియాలో భూమికి సమస్య రాకుండా ఉండాలంటే నేనేం చేయాలి? ఇక్కడ భూమి అంటున్నాడు కాబట్టి మనం అపార్ట్మెంట్ అట్లా అనుకోమండి, భూమి అనుకుంటాము. ఈ భూమికి మీకు సమస్య రాకుండా ఉండాలంటే మీరు మీ వ్యక్తిగత రికార్డ్స్, ప్రభుత్వ రికార్డ్స్ ఒకటే ఉండేటట్టు చూసుకోండి. మీరు అప్పుడప్పుడు ఇవన్నీ ఆన్‌లైన్‌లో ఉన్నాయి కాబట్టి చెక్ చేసుకుంటండి. గవర్నమెంట్ రికార్డ్స్‌లో మీ పేరు అలానే ఉండేటట్టు ఏదైనా మారుతుందా లేదా చెక్ చేసుకోండి. తర్వాత అది మీ ఆధీనంలో ఉండేటట్టు చూసుకోండి. ఆ ఆధీనంలో ఉండేదానికి మీకు తెలిసిన వాళ్ళతో చూడొచ్చు. లేకపోతే ఇప్పుడు చాలా సంస్థలు ఉన్నాయండి. ఆ ప్రాపర్టీ మేనేజ్మెంట్ సంస్థలు, వాళ్ళ ద్వారా మీరు చూసుకోవచ్చు. తద్వారా మీ భూమిని మీరు కాపాడుకోవచ్చు. ఇంకొక ప్రశ్న తీసుకుందామండి. మై ఫాదర్ డైడ్ ఇన్ యూఎస్ఏ, హౌ టు క్లెయిమ్ హిస్ ప్రాపర్టీ ఇన్ ఇండియా? ఈ ప్రశ్న ఏంటంటే వాళ్ళ నాన్న అమెరికాలో చనిపోయారంటండి. ఆయనకి ఇక్కడ ప్రాపర్టీలు ఉన్నాయి. వాళ్ళ పిల్లవాళ్ళు ఆయన ప్రాపర్టీలు ఎలా క్లెయిమ్ చేసుకోవాలి అనేది ప్రశ్న అండి. మీరు చేసుకోవచ్చండి. మీరు అక్కడ చనిపోయినా ఎక్కడ చనిపోయినా అక్కడైతే ఒక డెత్ సర్టిఫికేట్ ఇస్తారు, అది తీసుకోండి. అది తీసుకున్నాక ఇక్కడ ఆయన గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే ఎంఆర్ఓ వాళ్ళు లీగల్ హెయిర్ సర్టిఫికేట్ ఇస్తారు, ఫ్యామిలీ సెటిల్మెంట్ సర్టిఫికేట్ ఇస్తారు. ఆయన ప్రైవేట్ ఎంప్లాయీ లేకపోతే వేరేదైనా మీరేం చేసుకోవాలంటే సదరు కోర్టులో లీగల్ హెయిర్ సర్టిఫికేట్ వేసుకోవాలండి. కోర్టు ఏం చేస్తుందంటే లీగల్ హెయిర్ సర్టిఫికేట్ ఇస్తుంది, ఫ్యామిలీ పెరిగి అడుగుతుందంటే అంటే కుటుంబం యొక్క
చిత్రం. సో, వంశ వృక్ష చిత్రం అంటారు దాన్ని. ఆ చిత్రం తీసుకున్న తర్వాత మీరు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ వస్తుంది. ఆ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ చేతిలో పెట్టుకొని, డెత్ సర్టిఫికేటు, ఆధార్ కార్డులన్నీ చేతిలో పెట్టుకొని, సదరు ఎస్ఆర్ఓ దగ్గరికి గానీ, లేకపోతే ఎంఆర్ఓ దగ్గరికి గానీ వెళ్ళి, మీరు ఆ ల్యాండ్‌ని మీ నాన్న పేరు నుంచి మీకు మార్చుకోవచ్చు. ఇది జరుగుతుంది. మీరు చేసుకోవచ్చు. ఇంకొక ప్రశ్న తీసుకుందామండి. నేను యూఎస్‌కి షిఫ్ట్ అయ్యాను. ఇండియాలో నా ల్యాండ్ ఎవరో కబ్జా చేశారు. నేను ఇప్పుడు ఏమి చెయ్యాలి? అనేది ప్రశ్న అండి. ఈయన ఇండియాలో ల్యాండ్ కొనుక్కున్నాడు. అమెరికాకి ఏదో కారణాల చేత వెళ్ళాడు. ఆయన ల్యాండ్ ఇక్కడ ఎవరో కబ్జా చేశారంట. ఎవరో అన్నాడు. సో, మీరు తప్పకుండా మీ ల్యాండ్‌ని మీరు తిరిగి పొందొచ్చు. ఫస్ట్ ఈ స్టాండ్ తీసుకోండి. ఎవరో అన్నారు కదా! ఎవరు అని తెలుసుకోండి. తర్వాత మీరు వచ్చే పరిస్థితి ఉంటే మీరు వచ్చి ఇక్కడ కంప్లెయింట్ ఇవ్వండి. మీరు ఇవ్వలేకపోతే ఎవరినన్నా పెట్టి వకాలతీ ఇచ్చి వాళ్ళ ద్వారా కోర్టులో కేసు వేయండి. పోలీస్ స్టేషన్‌లో ట్రెస్పాసింగ్ కేసు పెట్టండి. మీరు అన్ని కంప్లెయింట్లు ఇచ్చి ఇటు సివిల్‌గాను, అటు క్రిమినల్‌గాను ఇచ్చి మీ ప్రాపర్టీలో ఎవరున్నారో తెలుసుకొని వాళ్ళని బయటపెట్టే ప్రయత్నం మీరు చేయాలి. మీరు చేసినప్పుడు ఏదో ఒక ఇబ్బంది వస్తుందండి. ఇబ్బంది వచ్చినప్పుడు పోలీసోళ్ళు వస్తారు అక్కడికి. వచ్చినప్పుడు వాళ్ళు ఏ డాక్యుమెంట్స్ ఎవరని అడిగితే మీ డాక్యుమెంట్స్ మీరు చూపించండి. అప్పుడు పోలీసోళ్ళు వాళ్ళని వెళ్ళమని చెప్పే అవకాశం ఎక్కువగా ఉంది. మీ ప్రాపర్టీ మీరు పొందొచ్చు. ఎందుకంటే అది మీరు కొన్నారు కాబట్టి, మీ పేరు మీద ఉంది కాబట్టి, సో మీరు పొందొచ్చు. మీరు స్ట్రాంగ్‌గా ఉండండి. ఆ ప్రాపర్టీ మీ చేతికి వస్తుంది. ఇంకొక ప్రశ్న తీసుకుందామండి. ఇండియాలో నా ప్రాపర్టీ కబ్జా అయింది. ఏం చేయాలి? ఇదండి ప్రశ్న. మీ ఇండియాలో ప్రాపర్టీ కబ్జా అయితే ఫస్టు మీరు ఇక్కడికొచ్చి కంప్లెయింట్ ఇవ్వడానికి ట్రై చేయండి. మీరు రాలేని పరిస్థితుల్లో మీకు ఎవరైనా తెలిసి ఉంటే వాళ్ళ ద్వారా అక్కడికెళ్ళి ఎవరున్నారో తెలుసుకోవడము, పోలీస్ కంప్లెయింట్ ఇవ్వడము, లేకపోతే కేసు కోర్టులో వేసుకోవడము, అది మీది అని ప్రూవ్ చేయాల్సిన డాక్యుమెంట్స్ అన్ని పెట్టి వాళ్ళని అక్కడ నుంచి ఎల్లగొట్టే ప్రయత్నం చేయించండి. మీ ప్రాపర్టీ మీరు తిరిగి పొందొచ్చు. ఇది జరుగుతుంది. ఇంకొక ప్రశ్న తీసుకుందామండి. నేను నా ఎక్స్ వైఫ్‌తో డైవర్స్ తీసుకున్నాను. ఇండియాలో లీగల్ చేయడం ఎలా? ఇంతకుముందు కూడా ఈ ప్రశ్న వచ్చినట్టుందండి. మీ ఎక్స్ వైఫ్‌తో డైవర్స్ తీసుకున్నారు అంటేనే 2 రకాలండి. అంటే ఆమె సమ్మతంతో మ్యూచువల్‌గా తీసుకున్నారా? లేతే కంటెస్ట్ చేసి తీసుకున్నారా అనేది చూడాలి. మ్యూచువల్ చేసి తీసుకుంటే ఇది ఒక రకం. కంటెస్ట్ చేసి తీసుకుంటే దాన్ని ఇండియాలో కూడా మీరు తీసుకోవాల్సిన అవసరం ఉందండి. ఎందుకంటే ఆమె మీ మీద మెయింటెనెన్స్ వేసినా, లేకపోతే ఇంకేదన్నా మ్యాట్రిమోనియల్ రిలీఫ్ వేసినా, లేకపోతే ప్రాపర్టీలో షేర్ వేసినా ఇండియాలో మీకు అమెరికాలో వచ్చిన డైవర్సు యాజ్ ఇట్ ఈస్‌గా తీసుకోరు. ఒక కరాబొరేటివ్, ఒక హెల్ప్‌ఫుల్, ఒక ఎవిడెన్స్‌గా మాత్రమే కన్సిడర్ చేస్తారు. ఎందుకంటే ఇండియాకి, అమెరికాకి ఉండే ట్రీటీలో అది లేదు కాబట్టి. కాబట్టి మీరు ఆ డైవర్స్‌ని ఇండియాలో వేసి దాన్ని రిజిస్టర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. తద్వారా ఇండియాలో కూడా మీరు డిగ్రీ పొందాల్సిన అవసరం ఉంది. పొందితేనే మీకు అబ్సల్యూట్‌గా డైవర్స్ వచ్చినట్టు. అంతవరకు ఆ డైవర్సు పూర్తిగా ఇండియాలో చెల్లుబాటు కాదు. కాబట్టి మీరు ఆ ప్రయత్నం చేయండి. ఇంకొక ప్రశ్న తీసుకుందామండి. ప్రశ్న కొద్దిగా పెద్దగానే ఉంది. నేను యూఎస్‌లో ఉంటాను. మాకు ఇండియాలో ప్రాపర్టీ ఉంది. మా నాన్నగారు చనిపోయారు. ఆ ప్రాపర్టీ నా పేరు మీద లేదు. నేనే ఆ ప్రాపర్టీని ఎలా సొంతం చేసుకోవాలి? సో, ప్రశ్న బాగానే అర్థమైనట్టుంది అందరికీ. సో, వాళ్ళ నాన్నగారు ఇండియాలో ఉన్నారు. ఆయన మీద ప్రాపర్టీ ఉంది. పిల్లవాడు ఆయన కొడుకు అమెరికాలో ఉన్నాడు. స్టిల్ ఆ ప్రాపర్టీ వాళ్ళ నాన్న పేరు మీద ఉంది. దాన్ని నేను నా పేరు మీదకి మార్చుకోవడం ఎలా అని అడుగుతున్నాడండి. ఇది చాలా చిన్న విషయం అండి. మీరు ఏం చేయాలంటే ఫస్టు మీ నాన్నగారు చనిపోయినారు కాబట్టి, మీ నాన్నగారు డెత్ సర్టిఫికేట్ తీసుకొని, మీరు లీగల్ హెయిర్ సర్టిఫికేట్ అప్లై చేసుకోవాలి. లేకపోతే ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ అప్లై చేసుకోవాలి. చేసుకున్నాక అది అగ్రికల్చర్ భూమా, అంటే వ్యవసాయ భూమా, లేకపోతే రెసిడెన్షియల్ భూమా చూసుకోవాలి. వ్యవసాయ భూమి అయితే మీరు సదరు ఎంఆర్ఓ దగ్గరికెళ్ళి మ్యూటేషన్ చేసుకోవాలండి. లేదు ఇది రెసిడెన్షియల్ అనుకోండి, మీరు ఎస్ఆర్ఓ దగ్గరికెళ్ళి ఇవన్నీ పెట్టి మీ పేరు మీద మార్చుకోవచ్చు. మార్చుకున్న తర్వాత అది మీ మీద కంటిన్యూ అవుతుంది. ఇది చాలా చిన్న విషయం అండి. మీరు చేసుకోవచ్చు. ఇంకొక ప్రశ్న తీసుకుందామండి. అమెరికాలో నా మీద కేసు పెట్టారు. ఇండియన్ లాయర్ హెల్ప్ తీసుకోవచ్చా? అనేది ప్రశ్న అండి. అంటే అమెరికా కేసు, ఇండియన్ లాయర్ హెల్ప్. మీరు తప్పకుండా ఇండియన్ లాయర్‌కి ఫోన్ చేసి హెల్ప్ తీసుకోవచ్చండి. ప్రస్తుతం ఇండియన్ లాయర్స్ అమెరికన్ కోర్ట్స్‌లో ప్లీడ్ చేయలేరు. అదేవిధంగా అమెరికన్ లాయర్స్ ఇండియన్ కోర్ట్స్‌లో ప్లీడ్ చేయలేరు. ఎందుకంటే అది ట్రీటీలో లేదు కాబట్టి. కాకపోతే రూల్ ఆఫ్ లా మాత్రం మీరు కాల్ చేసి తెలుసుకోవచ్చు. ఇక్కడ లాయర్స్‌కి అంటే నాకు కూడా చాలామంది అమెరికాలో లాయర్స్ తెలుసండి. సో, అక్కడ మేము మాట్లాడుకొని మీకు ఉపశమనం ఇచ్చే అవకాశం ఉంది. నాకు 5 కంట్రీస్‌లో నుంచి క్లయింట్స్ ఉన్నారండి. అమెరికాలో ఉన్నారు, ఆస్ట్రేలియాలో ఉన్నారు, కెనడాలో ఉన్నారు, లండన్‌లో ఉన్నారు, జర్మనీలో ఉన్నారండి. సో, ఐ డూ ప్రొవైడ్ సర్వీసెస్ అక్రాస్ ది గ్లోబ్.
సో యూ కెన్ కాల్ ఇండియన్ లాయర్స్ అండ్ టేక్ ద హెల్ప్ అండ్ దస్ యూ కెన్ గెట్ ఏ రిలీఫ్ ఇన్ ది కేస్. ఇంకొక ప్రశ్న తీసుకుందామండి. ఈ ప్రశ్న ఏంటంటే ఇండియన్ లాకి యుఎస్ లాకి తేడా ఏంటి? ఈ ప్రశ్న చాలా పెద్దదండి. సూక్ష్మంగా చెప్పుకోవాలంటే ఇండియా లాకి యుఎస్ లాకి లేకపోతే వేరే ఏది కంట్రీ లాకి డిఫరెన్స్ ఏంటంటే ఓన్లీ లా మాత్రం అలానే ఉంటుందండి. రూల్ ఆఫ్ కన్వీనియన్స్ మాత్రం మారుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో మెజారిటీ 18 ఇయర్స్, జపాన్లో 20 ఇయర్స్, స్కాట్లాండ్లో 16 ఇయర్స్, అమెరికాలో కూడా 18 ఇయర్స్. ఇదొకటి. రెండోది కమింగ్ టు కోర్ట్ సిస్టమ్, ఇండియాలో మోర్ ఆఫ్ యూనిటీ సిస్టమ్ కాబట్టి సుప్రీం కోర్టు, దాని తర్వాత హైకోర్ట్స్, తర్వాత డిస్ట్రిక్ట్ కోర్ట్స్ ఎట్లా ఉంటాయి. అమెరికాకు వచ్చే కాళ్ళకి ఈచ్ స్టేట్ హ్యాస్ ఇట్స్ ఓన్ కోర్ట్ సిస్టమ్. సో అదొక డిఫరెన్స్ ఉంటుందండి. ఈ డిఫరెన్సే అండి. రూల్ ఆఫ్ లా మాత్రం సేమ్ గానే ఉంటుందండి. ఓన్లీ రూల్ ఆఫ్ కన్వీనియన్స్ మారుతూ ఉంటుంది, ప్రొసీజర్లు మారుతూ ఉంటాయి. ఇప్పుడు ఒక ప్రశ్న తీసుకుందామండి. వాట్ ఈజ్ అమెరికన్ ఇండియన్ రిలీజియస్ ఫ్రీడమ్ యాక్ట్ ఆఫ్ 1978? సో ఇండియన్ అమెరికన్ ఫ్రీడమ్ యాక్ట్ 1978 ఇదేం చెప్తుందంటే, ఇట్స్ అ గుడ్ క్వశ్చన్ అండి. ఇదేం చెప్తుందంటే ఇట్స్ అ మోర్ ఆఫ్ రైట్స్ దట్ ఆర్ గివెన్ టు the Indians who are residing in America and Eskimos and Hawaiians. These people settled in America, they have some rights of religious freedom and educational awareness, all these things. And as you all know, America said to be one of the land of opportunities, and also it is an open country. So definitely America has a greatest freedom towards all religions. At the same time, they have only single law. They don't have any personal laws. But to the most of the extent, they respect the other traditions and cultures. మనం ఈ మధ్య కూడా విన్నాము, బాలాజీ టెంపుల్, వెంకటేశ్వర స్వామి టెంపుల్ పెద్ద పెద్దవి అమెరికాలో వచ్చాయని. తద్వారా అక్కడ నుంచి ఉండే గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా వాళ్ళకి ఎక్కువ ఫండింగ్, ఎక్కువ హెల్ప్ కూడా వచ్చిందని. కాబట్టి ఈ యాక్ట్ ఏం చెప్తుందంటే అక్కడ స్థిరపడిన వాళ్ళకి ఫ్రీడమ్ రైట్స్ గురించి చెప్తుందండి. ఇండియన్ అమెరికన్ ఫ్రీడమ్ రైట్స్ యాక్ట్ 1978. ఇంకొక ప్రశ్న తీసుకున్నామండి. నేను ఇల్లీగల్గా అమెరికాకు వెళ్ళాను, నేను ఇప్పుడు ఏం చేయాలి అనేది ప్రశ్న అండి. ఐ థింక్ అతను వితౌట్ ప్రాపర్ పేపర్ వర్క్ అమెరికాకి వెళ్ళాడు, ఎట్ట వెళ్ళాడో చెప్పలేదు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, మీరు ఎంతకాలం అక్కడ ఉన్నారో నాకు తెలియదు కాబట్టి ఇల్లీగల్ ఇమిగ్రెంట్ అంటే ఏం లేదండి. వాళ్ళ యొక్క ఇమిగ్రేషన్ లాస్ని వైలేట్ చేస్తూ ఆ కంట్రీకి వెళ్ళడము, తర్వాత అక్కడ కంటిన్యూ అవ్వడం, ఈ రెండు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అంటారండి. మీరు ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే అక్కడ మంచి ఒక ఇమిగ్రేషన్ లాయర్ని కలవండి, లేకపోతే నాకు కూడా మీరు ఫోన్ చేయొచ్చు. అక్కడ ఏదైనా క్యూరబుల్ డిఫెక్ట్ ఉంటే క్యూర్ చేసి మీరు అక్కడ కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది, లేకపోతే మీరు తిరిగి వచ్చేయడం మంచిదండి. ఇంకొక ప్రశ్న తీసుకుందామండి. ఇండియాలో మా ఆస్తి రోడ్ ఎక్స్టెన్షన్లో పోయింది, ఏమి చేయాలి అనేదండి ప్రశ్న. అంటే వీళ్ళు అమెరికాలో ఉన్నారు, వీళ్ళ ఆస్తి ఎక్కడ ఉంది, రోడ్ ఎక్స్టెన్షన్లో వాళ్ళ ఆస్తి పోయింది, ఇప్పుడు ఏం చేయాలనేది ప్రశ్న అండి. మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ఎప్పుడు పోయిందని తెలిసి ఉంటుంది కదా మీకు, తెలుసుకోండి. తర్వాత ఆ సదరు ఆర్డీఓని, కలెక్టర్ని కలవండి. రోడ్ ఎక్స్టెన్షన్లో కానీ ఆస్తి పోతే మీరు చేయాల్సినటివి రెండండి. మీకు ఆల్రెడీ కాంపన్సేషన్ ఒక అకౌంట్లో ఉంటుంది, ఆ అకౌంట్లోంచి ఆ డబ్బు తీసుకోవడము, లేకపోతే ఆ కాంపన్సేషన్ మీకు సరిపోలేదనుకుంటే కాంపన్సేషన్ పెంచండి అని వాళ్ళకి అప్లికేషన్ పెట్టుకోవడము, ఇదొకటి. మూడోది ఏంటంటే మీరు మా ఆస్తి పోయింది, మాకు ఆస్తే కావాలి, ఆల్టర్నేటివ్ ఏదైనా ఇవ్వండి అని కూడా మీరు అడగచ్చు. ఈ మూడు మీరు రిప్రజెంటేషన్ ద్వారా ఆర్డీఓకి పెట్టుకొని ఆ ఉపశమనం మీరు పొందొచ్చు. ఇందులో మీకు ఏదైనా ఇబ్బంది ఉన్నా, లేకపోతే ఇక్కడ లేం కదా ఎవరు చేయాలని ఉన్నా మీరు ఒక లాయర్కి కానీ లేకపోతే మాకు కానీ ఫోన్ చేయండి, ఆ పని మేము చేసి పెడతాం. ఇంకొక ప్రశ్న తీసుకుందామండి. మై ఫాదర్ హ్యాడ్ గిఫ్టెడ్ ఆల్ ప్రాపర్టీ, ఈవెన్ అవర్ షేర్స్ also to my brother with a condition to take care of my father. We are back in America. Now my brother in India is not taking care of my father. What to do? ఇది చాలా ఫ్రీక్వెంట్గా తలెత్తుతుందండి ఇండియాలో కూడా. అంటే ఈ ప్రశ్న ఏంటంటే అమెరికాలో వాళ్ళు ఉన్నారు, వాళ్ళ తండ్రి గారు ఇండియాలో ఉన్నారు, వాళ్ళ ఆస్తి పిల్లలకు వచ్చే వాళ్ళ ఆస్తి కూడా వీళ్ళ నాన్న వాళ్ళ కొడుక్కి, పెద్ద కొడుక్కి రాసినట్టున్నాడు. కానీ ఇప్పుడు అతను వాళ్ళ ఫాదర్ని బాగా చూసుకోవడం లేదు, ఏం చేయాలి అనేది ప్రశ్న అండి. దీనికి ఈ గిఫ్ట్ చేశారు విత్ ఏ కండిషన్ కాబట్టి మీరు సదరు ఆర్డీఓ దగ్గరికి వెళ్తే ఆ గిఫ్ట్ డీడ్ క్యాన్సిల్ చేస్తారండి. ఎప్పుడైతే ఆ గిఫ్ట్ డీడ్ క్యాన్సిల్ చేస్తారో ఆ ప్రాపర్టీ మళ్ళీ వాళ్ళ నాన్న, అంటే మీ నాన్న మీదకి వెళ్ళిపోతుంది. తద్వారా మీ అన్న ఏదో భయపడి బాగా చూసుకోవచ్చు, లేకపోతే ఆ వచ్చిన ప్రాపర్టీ ద్వారా మీ నాన్నని మీరు ఒక మంచి
స్వగృహంలో పెట్టి చూసుకోవచ్చు. ఈ మా చిరు ప్రయత్నం ద్వారా అమెరికాలో ఉండే ఇండియన్స్కి, ఇండియన్ ఆరిజిన్స్కి లీగల్ అవేర్నెస్ ఇవ్వడం జరిగింది. ఇంకా మీకు ప్రశ్నలు ఉంటే ఆ చాట్ బాక్స్లో వేయండి. ఆ చాట్ బాక్స్లో ప్రశ్నలు మేము నెక్స్ట్ ఎపిసోడ్లో క్లియర్గా మీకు తెలియజేయడం జరుగుతుంది. అంతవరకు నమస్కారం.